అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మియామికి బయలుదేరాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 టేకాఫ్ కు సిద్ధమవుతుండగా ల్యాండింగ్ గేర్ లో టైర్ లోపం వల్ల మంటలు చెలరేగి రన్వేపై దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్ ను రద్దు చేశాడు. అందులోని 170 మంది ప్రయాణికులను అత్యవసరంగా సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, 6 మంది క్రూ సభ్యులు ఉన్నారు. ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా 5గురిని ఘటనా స్థలంలో పరీక్షించి వదిలేశారు. ల్యాండింగ్ గేర్ లోని ఒక టైర్ అతిగా వేడెక్కి మంటలు చెలరేగాయని అమెరికన్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ప్రయాణికులు విమానం దిగువ భాగం నుండి దట్టమైన పొగ, మంటలు రావడంతో భయాందోళనతో స్లైడ్ల ద్వారా కిందకు దూకేశారు. సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటన బోయింగ్ 737 MAX 8 విమానాలపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. ఈ మోడల్ గతంలో కూడా భద్రతా సమస్యలతో విమర్శలు ఎదుర్కొంది. ఈ విమానాల మెయింటెనెన్స్, భద్రతా ప్రోటోకాల్లపై మరింత కఠిన తనిఖీలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. You okay? No, he's not.